హలో, ఇదేదో కొత్త రెసిపీ అని అనుకుంటున్నారా? నిజంగా ఇది కొత్త రెసిపీవే. తెలియలేని వాళ్ళకి ఏంటి అని అంటే, ఇది ఉలవగట్టు. ఉలవలతోని చేసే పొడి నుంచి చేసే ఇది ఆ పిండితో చేసుకునే రెసిపీనే మనం ఉలవల కట్టు అంటాం అన్నమాట. చాలా మంచిది హెల్త్కి. ఈవెన్ ఉలవలు కూడా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తింటే ముడుకుల నొప్పులకి, నడుము నొప్పికి చాలా మంచిదన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అని పిలుస్తారు. సో సెర్చ్ చేయడం మీకు తెలుస్తుంది, బెనిఫిట్స్ అని కొడితే మీకు తెలిసిపోతుంది. అండ్ స్టార్టింగ్లోని ఇది చేయలేనంతసేపు ఎలా చేయాలి, ఏంటి, అసలు బాగా వస్తుందా అని చెప్పేసి అని చాలా కన్ఫ్యూజన్లో పడ్డాను. సో నేను ఒక 2-3 టైమ్స్ చేసేసరికి నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట ఈ ఉలవగట్టు ఎలా చేయాలన్నది. సో ఉలవగట్టు కోసం ముందుగా అయితే మనం ఉలవపిండి, నేను ఫస్ట్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో ఉలవపిండి ఏమొచ్చి మనకి పులుపు తగ్గ చింతపండు అనేది ప్రిపేర్ చేసుకొని ఆ పులుపులోని మనకి ఏదైతే ఉలవపిండి ఉందో అది వేసేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని టమాటాలు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, మిరపకాయలు చాలా బాగుంటాయి. ఇవన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టడమే, అంతే. ఇప్పుడు మనం బొంబాయి చట్నీ చేస్తాం కదా, సో శనగపిండి చట్నీ సేమ్ అలానే మాట ప్రాసెస్. పెద్దగా ఏం కష్టం ఉండదు. బట్ ఏంటంటే ఇది చేసినంతసేపు మనం దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 15 మినిట్స్ ఆటోమేటిక్గా అలా చిక్కబడుతూ మనకి ఉలవకట్టు అయితే రెడీ అయిపోతుంది. సో మీరు స్టవ్ మీద పెట్టగానే ఉప్పు, కారం, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇంక ఏ అదర్ స్పైసెస్ ఏమీ యాడ్ చేయొద్దు. ఓన్లీ ఉప్పు, కారం, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ, టమాటా, అంతే. ఈ ఉల్లిపాయ టమాటా ఈ ఉడుకుతున్నప్పుడే దాని టేస్ట్ చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఉలవకట్టు. ఇంకా చెప్పాలంటే బయట కొనేదానికంటే మనం ఇంట్లో పిండి ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అమృతమే అని చెప్పాలి. తింటే స్వర్గంలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇది కలుపుతున్నంతసేపు అడుగు అంటుకుంటా చూసుకోవాలి. అడుగు కంపల్సరీగా అంటేస్తుంది. సో అలా కలుపుతూ ఉంటే చూసారు కదా చిక్కబడిపోయింది. ఎంత చిక్కబడిపోతుందంటే సేమ్ మనకి బొంబాయి చట్నీ టైప్లో ఉంటుంది. ఇంకా మీకు కొద్దిగా పల్చగా కావాలంటే పల్చగా కూడా చేసుకోవచ్చు. బట్ మేము ఏంటంటే అన్నంలోకి కాబట్టి సో ఇలా చేశాను. అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి అలా ఉడకనివ్వండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ ఉలవకట్టు మొత్తానికి అబ్జర్వ్ చేసుకొని చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. చెప్పడం కాదు, అసలు ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పాలి. ఇది పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టాలి. సో ఇలాంటి రెసిపీస్ చేసుకోకపోవడం వల్ల ఎవరికి తెలియటం లేదు. సో నాకు కూడా ఇది తెలియదు అసలు యాక్చువల్గా. సో చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మగారు చేసేవారు, కానీ ఇది ఉలవకట్టు ఇది తింటే హెల్త్కి మంచిదని మాత్రం నిజంగా తెలియదు. ఏదో పశువులకి ఇప్పుడు బాతులు అవి ఉంటాయి కదా, వాటికి ఇవి నానబెట్టి దానా కింద ఇస్తారని తెలుసు. నేను చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. బట్ ఎలా ఇస్తారని ఎలా చేయొచ్చు అనేది నాకు అస్సలు తెలియదు అన్నమాట. ఇంకా మన ఉలవకట్టు రెడీ అయిపోగానే కొద్దిగా ఫైనల్గా ఇలాగ పోపు అయితే యాడ్ చేసేసుకోండి. పోపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చక్కగా వెల్లుల్లిపాయి అండ్ జీరా ఇవన్నీ వేసేసి పోపు వేసుకోవాలి. ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి బాగా పోపు వేసుకుంటే మనకి దీని టేస్ట్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చేసుకున్న రోజు మటుకు వేడివేడి అన్నంలోని, ఎండాకాలమైనా చలికాలమైనా వేడివేడి అన్నంలో వేసుకొని మాత్రమే తినండి. ఆ టేస్ట్ మాటలు ఉండవన్నమాట. అంత బాగుంటుంది నిజంగానే. చాలా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రైడ్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఒకరికి షేర్ చేయడం వల్ల మీకే మంచిది మాట. ఎందుకనంటే చాలామంది ఈ రోజుల్లో కాలు నొప్పులని, నడుము నొప్పి అని చెప్పేసి చాలా విధాలుగా బాధపడుతున్నారు. సో ఇలాంటి రెసిపీస్ షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని చేస్తారు, చేసుకొని తింటారు. వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఎప్పుడు కాయగూరలే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా ఉలవకట్టు చేసుకొని ఎంజాయ్ చేసేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ టు ఆల్. అయితే మీకు విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట. సో అందుకనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఏంటి అని అంటే నాకు ఈ రెసిపీ ఎలా తెలిసిందేనంటే, ఇంతకుముందు మా పక్కింట్లో ఒక మా అమ్మగారు అయితే ఉండేవారన్నమాట రెంట్కి. సో ఆవిడ మాకు చేసి ఇచ్చింది ఒక 2 టైమ్స్. ఆ 2 టైమ్స్ ఇచ్చేటప్పుడు నిజంగా ఒక కొత్త రకం వంట తింటున్నంత ఫీలింగ్ వచ్చింది. బట్ నిజంగా చెప్తున్నాను, నాకైతే ఇలా ఉలవ పిండితో ఇలా ఉలవకట్ట చేసుకుంటారనే విషయం అయితే నాకు అస్సలు తెలియదు. నిజంగా మన లేడీస్కి వంటింట్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కువ నించొని పని చేస్తూ ఉంటాం, కాలు పీకులు వస్తాయి కదా.
ఇలాంటి ఉలవకట్టు చేసుకొని తింటే లేడీస్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. నిజంగా ట్రై చేయండి. నిజంగా ఆ మామగారు వల్ల మాకు ఈ రెసిపీ అయితే పరిచయం అయింది. నాకు తెలుసుమాట, అంటే దీంట్లో బెల్లం వేసుకొని స్వీట్ లాగా చేసుకొని తింటారు. అది చిన్నప్పుడు తిన్నట్టు గుర్తుమాట, ఎందుకంటే మా అమ్మగారు చేసేవారు కాబట్టి. బట్ అది కూడా ఏంటంటే ఉలవ పిండి అని తెలియదు, ఏదో స్వీట్ అనుకునేవారు. బట్ ఇప్పుడు తెలిసిందన్నమాట. సో నిజంగా మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ. సో అందరూ ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. ఎప్పుడు కాయగూరలు ఇవన్నీ వండుకొని తింటాం, చికెన్లు మటన్లు ఇవన్నీ కామన్ రెసిపీస్, ఎప్పటికప్పుడే చేసుకొని తింటూ ఉంటాం, రెగ్యులర్గా తింటూ ఉంటాం. బట్ ఇలాంటివి అయితే మనం రెగ్యులర్గా చేసుకోము కదా. సో అందుకనే ఒక అరకేజీ పిండి ఆడిచ్చేసుకుంటే నెలకి 2 సార్లైనా చేసుకోవచ్చు. దీనివల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ట్రై చేయండి. ఎక్కువసేపు వంటగదిలో వంట చేసే పని తప్పుతుంది. చక్కగా ఈజీగా ఒక రెసిపీతో మొత్తం మీకు వంటగదిలో వంట పని కూడా అయిపోతుంది అన్నమాట. సో ఈ ఉలవకట్ట చేసేటప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా చారు కూర అలాంటివి ఏం అవసరం లేదు. సో ఇంకా మీకు కావాలనుకుంటే తినేటప్పుడు నంచుకే అప్పడాలో వేపుకోండి, చాలా బాగుంటుంది. సో అది మీ ఇష్టం. యాక్చువల్గా అయితే అసలు అవసరమే లేదు, అంత బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు గ్యాస్ కూడా దొరకట్లేదు కాబట్టి, సో అలా దొరకలేనప్పుడు ఇలా సింపుల్ రెసిపీస్ చేసుకుంటే గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. మనకి కూడా ఈ ఎండాకాలం వంటగదిలో ఎక్కువ ఉండే పని కూడా తప్పుతుంది. ఎలా ఉంది ఐడియా? బాగుందా? ఎప్పుడు ఆ దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, పప్పుచారులు, పప్పులు తినే కన్నా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది. నేను నా మటుకేదో వంట చేసుకుంటుంటే ఈలోపు మా అమ్మాయి వచ్చి, అమ్మ నేను కూడా కలుపుతానని చెప్పేసి అన్నది. అయితే తన సరదా నేనెందుకు కాదనాలని చెప్పేసి కలుపుకో అని చెప్పేసి అన్నాను. అయితే ఒక విషయం గుర్తు చేసుకోండి, పిల్లలకి అప్పుడప్పుడు గరిటె పట్టుకోవడం, తర్వాత ఉల్లిపాయలు కానీ ఏమైనా ఇవ్వడం, కట్ చేయడం ఇలాంటివి చిన్న వయసు నుంచే కొద్దిగా నేర్పించాలి. ఎందుకనంటే పెద్ద అయ్యాక చాలా ఇబ్బంది పడతారన్నమాట. కొయ్యడం కూడా చాలా పెద్ద పని ఒక విధంగా చెప్పాలంటే. నేర్చుకుంటే పర్వాలేదు. సో నేర్చుకోలేని వాళ్ళకి ఏంటంటే కటింగ్ కూడా చాలా ఇబ్బందే. సో అలాంటి ప్రాబ్లమ్స్ నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి నేను ఈరోజు ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఒక దోశ వేయడం కానీ, గరిటె పట్టుకొని తిప్పడం కానీ, వడ్డించడం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళతో చేయించిన అసలు జస్ట్ అప్పుడప్పుడు ట్రై చేయనివ్వాలి. ఇప్పుడు ఎలాగో హాలిడేసే కాబట్టి మా అమ్మాయి అప్పుడప్పుడు నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో చపాతీ ఎలా పామాలి, చపాతీ పిండి ఎలా కలపాలి అంటే ఇలాంటి చిన్నవి ఒకేసారి నేర్పిస్తే ఎవరూ నేర్చుకోరు. సో చిన్నప్పటి నుంచి హాలిడేస్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా నేర్పించాలి, అంటే వాళ్ళకి తెలుసుకుంటారన్నమాట. ఇప్పట్లో చూడండి, అమ్మాయిలు స్టడీస్ పర్పస్ అని అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అవుట్ ఆఫ్ వెళ్ళి వాళ్ళు రూమ్స్ తీసుకోవడం, కొంతమంది కుక్ చేసుకుంటారు. సో ఇలాంటివి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కొద్దిగా టచ్ ఉంటే సో అప్పుడు ఇబ్బంది పడరు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నేర్పించండి. ఎందుకనంటే అలా వండుకోవడం రాకపోవడం వల్లే బయటికి వెళ్ళి బయట ఫుడ్లు తిని ఇష్టం వచ్చినట్టుగా లేనిపోయిన జబ్బులన్నీ వస్తున్నాయి. ఓకే, అవుట్ ఆఫ్ వెళ్ళి పిల్లలకి వండుకునే అంటే సింపుల్ కూడా వండుకోవడం రాక బయట ఫుడ్ తిని ఒబెసిటీ అని, పైల్స్ అని ఇంకా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో అందుకని ఈ మాటలు మీతో షేర్ చేస్తున్నాను. ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.